లాస్ట్ వీడియోలోని ఇనిషియేషన్ ఫేస్ స్టార్ట్ చేయాలంటే ఎలాంటి అప్రూవల్స్ తీసుకోవాలి, ఎవరెవరికి అప్రూవల్ ఈమెయిల్స్ అనేది సెండ్ చేస్తామో తెలుసుకుందాం. వన్స్ ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ అయితే ఇనిషియేషన్ ఫేస్ అనేది కంప్లీట్ అవుతుంది. దెన్ ప్లానింగ్ ఫేస్కి ఎంటర్ అవుతాం. ప్లానింగ్ ఫేస్ స్టార్ట్ చేయాలంటే కూడా కొన్ని అప్రూవల్ ఈమెయిల్స్ అనేవి తీసుకోవాలి. సో ప్లానింగ్ ఫేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ అవుతారు ఒక ప్రాజెక్ట్కి, దెన్ ప్లానింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్ ది బిగినింగ్ ఆఫ్ ది planning stage, the approval process begins right after the project manager is assigned. ఎప్పుడైతే ప్రాజెక్ట్ మేనేజర్ అసైన్ అవుతారో అప్పుడే ప్లానింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఫస్ట్ ప్రిపేర్ ఏ స్కోప్ డాక్యుమెంట్, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్, షెడ్యూల్ డాక్యుమెంట్, బడ్జెట్ ఎస్టిమేట్ డాక్యుమెంట్, రిసోర్స్ ప్లాన్, risk register and communication plan, and he shares these documents with the functional managers, technical leads and the subject matter experts to confirm the details are correct. సో ఈ స్టేజ్లో ప్రాజెక్ట్ మేనేజర్ ఏం చేస్తారంటే ఫస్ట్ స్కోప్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. స్కోప్ డాక్యుమెంట్ అంటే ఏ ప్రాజెక్ట్ అయితే ఎలా వర్క్ చేయాలో కంప్లీట్గా ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ కలిపేదే స్కోప్ డాక్యుమెంట్. నెక్స్ట్ డాక్యుమెంట్ ఏంటి, వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ అంటే కంప్లీట్ ద వర్క్ని మల్టిపుల్ టాస్క్ సబ్ టాస్క్ కింద బ్రేక్ చేసి ఎవరెవరికి అసైన్ చేయాలో అలాంటి టాస్క్లన్నీ కూడా బ్రేక్ చేసే వర్క్ని దాన్నే ఏమంటారంటే వర్క్ బ్రేక్ డౌన్ స్ట్రక్చర్ డాక్యుమెంట్, అది కూడా ప్రిపేర్ చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్. అండ్ షెడ్యూల్ డాక్యుమెంట్ ఏ టైం పరంగా ఏ టాస్క్స్ కంప్లీట్ అవ్వాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది అనదర్ డాక్యుమెంట్. నెక్స్ట్ బడ్జెట్ ఎస్టిమేట్, ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత బడ్జెట్ ఎస్టిమేటెడ్ అవుతుందో అంటే గెస్ట్ చేసి ఒక ఓవరాల్గా ఒక అమౌంట్ అనేది గెస్ట్ చేసి చెప్తారు ప్రాజెక్ట్ మేనేజర్, అదొక డాక్యుమెంట్. అండ్ రిసోర్స్ ప్లాన్ అంటే ఎంతమంది రిసోర్సెస్ కావాలి, కరెంట్ ఎంతమంది అవైలబుల్గా ఉన్నారు, ఇఫ్ అవైలబుల్గా లేకపోతే అవుట్ సైడ్ నుండి ఎలా హైర్ చేసుకోవాలి, సో ఆ రిక్వైర్మెంట్స్ కోసం ఒక రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు, దాన్నే రిసోర్స్ ప్లాన్. నెక్స్ట్ రిస్క్ రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా ప్రిపేర్ చేస్తారు. రిస్క్ రిజిస్టర్ డాక్యుమెంట్ అంటే ప్రాజెక్ట్లోని ఇఫ్ ఏదైనా ఇంపాక్ట్ ఇనిషియల్గా వస్తే, ఏదైనా రిస్క్ వచ్చే అవకాశం ఉంటే దానిని ఎట్లాగా హ్యాండిల్ చేయాలి దానికి కూడా రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్నే రిస్క్ రిజిస్టర్. అండ్ ఫైనల్లీ కమ్యూనికేషన్ ప్లాన్ కూడా ప్రిపేర్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్లోని ఇన్వాల్వ్ అయిన ఇంటర్నల్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్, స్పాన్సర్ నేమ్స్, వాళ్ళందరి నేమ్స్ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కమ్యూనికేషన్ ప్లాన్ ఎన్ని రకాలుగా ఈమెయిల్స్, ఎన్ని రకాలుగా మీటింగ్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఉండాలో అన్నీ కూడా ప్రిపేర్ చేసేదే కమ్యూనికేషన్ డాక్యుమెంట్స్. సో ప్రాజెక్ట్ మేనేజరు ప్లానింగ్ స్టేట్లోని ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఏం చేస్తాడంటే ఫంక్షనల్ మేనేజర్కి, టెక్నికల్ లీడ్స్కి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్కి కూడా ఈమెయిల్ సెండ్ చేస్తాడు. ఎందుకంటే ఈ డీటెయిల్స్ అన్నీ నేను ప్రిపేర్ చేశాను, జస్ట్ చెక్ చేయండి వెదర్ దోస్ డీటెయిల్స్ ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్ అని. నెక్స్ట్ ఏం చేస్తాడు ప్రాజెక్ట్ మేనేజర్, సెండ్ అండ్ అనదర్ ఈమెయిల్ టు ది డిపార్ట్మెంటల్ హెడ్ రిక్వెస్టింగ్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ది టీమ్ అవైలబిలిటీ అండ్ ద స్కిల్ సెట్, యూజువల్లీ రిసీవింగ్ ద 2 to 3 రిప్లయింగ్ ఈమెయిల్స్ ఆస్కింగ్ ఫర్ ద క్లారిఫికేషన్ ఆఫ్ ది వర్క్ లోడ్ అండ్ ద టైమ్ లైన్స్. తర్వాత ప్రాజెక్ట్ మేనేజరు అనదర్ ఈమెయిల్ సెండ్ చేస్తారు. ఎవరికి సెండ్ చేస్తారంటే డిపార్ట్మెంటల్ హెడ్, ఏ కంపెనీలో అయితే డిపార్ట్మెంటల్ హెడ్ ఉంటారో వాళ్ళకి సెండ్ చేస్తాడు. దేని గురించి, మనకు కావాల్సిన టీమ్ అవైలబిలిటీ ఉందా, ఈ స్కిల్ సెట్ మ్యాచ్ అయ్యే వాళ్ళు ఉన్నారా ఈ ప్రాజెక్ట్కి, సో ఈ చెకింగ్ కోసం, ప్లస్ మనకి వర్క్ లోడ్ ఉంటే ఆ వర్క్ లోడ్ క్లారిఫికేషన్స్, టైమ్ లైన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయో లేవో కూడా చెక్ చేయడానికి అనదర్ ఈమెయిల్ పంపుతారు. సో ఈ రెస్పాన్సెస్ కనీసం 2 to 3 ఈమెయిల్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్స్ మనకి కన్ఫర్మేషన్ వచ్చింది డిపార్ట్మెంటల్ హెడ్ నుండి, వన్స్ రిసోర్సెస్ ఆర్ confirmed, then PM send the full drafted project plan to the finance team, PMO, ప్రాజెక్ట్ స్పాన్సర్ ఫర్ రివ్యూ. నెక్స్ట్ ఈమెయిల్ ఏం చేస్తాడు, రిసోర్స్ కన్ఫర్మేషన్ వచ్చేసాక డిపార్ట్మెంటల్ హెడ్ నుండి పిఎం ఏం చేస్తారంటే ఒక డ్రాఫ్ట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారు, ప్రాజెక్ట్ ప్లాన్. ఆ ప్లాన్ ప్రిపేర్ చేసి ఫైనాన్స్ టీమ్కి, దాంతోపాటు పిఎంఓస్కి అండ్ ద స్పాన్సర్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్కి కూడా పంపుతారు రివ్యూ చేయమని, అంతా ఓకేనా కాదా అని. నెక్స్ట్ అప్పుడు ఏం జరుగుతుంది, ఫైనాన్స్ ఫోకల్స్ ఏం చెక్ చేస్తారంటే బడ్జెట్, ఈ ప్రాజెక్ట్కి ఎస్టిమేట్ చేసిన బడ్జెట్ అనేది కరెక్టా కాదా, అసలు బడ్జెట్ అవైలబిలిటీ ఉందా లేదా ఫైనాన్స్ ఫోకల్ చెక్ చేస్తారు. పిఎంఓస్ ఏం చెక్ చేస్తారు, ఈ ప్రాజెక్ట్కి కొన్ని మెథడాలజీస్ ఫాలో అవుతున్నాము అని ఇన్ఫార్మ్ చేస్తారు కదా ప్రాజెక్ట్ మేనేజర్. ఆ పిఎంఓస్ అవన్నీ చెక్ చేసి వెదర్ ఆ మెథడాలజీ ఫాలో అవుతుందా లేదా అనేది
పిఎంఓ చెక్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి, స్పాన్సర్ ఏం చెక్ చేస్తారంటే అలైన్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పర్పస్. అంటే మన కరెక్ట్గా ఉన్న ప్రాజెక్ట్ పర్పస్ కరెక్ట్గా ఉందా లేదా, అలైన్గా ఉందా లేదా చెక్ చేసేది ప్రాజెక్ట్ స్పాన్సర్. ఈ స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా జనరల్గా ఈ రెస్పాన్సెస్ అన్నీ ఇచ్చేటప్పటికి 3 to 5 ఈమెయిల్ కన్ఫర్మేషన్స్ అనేది జరుగుతుంది. సో ఫైనల్లీ దీస్ స్టేక్ హోల్డర్స్ నార్మల్లీ రిప్లై విత్ 3 to 5 emails containing the feedback, corrections and questions such as timeline concerns and the risk mitigation suggestions and కాస్ట్ అడ్జస్ట్మెంట్స్. అంటే ఈ స్టేక్ హోల్డర్స్ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి కూడా కొన్ని క్లారిఫికేషన్స్ ఉంటాయి. ఎలాంటి క్లారిఫికేషన్స్ అంటే ఈ ప్రాజెక్ట్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారు, క్వశ్చన్స్ ఉన్నా రైస్ చేస్తారు, దాంతోపాటు టైం లైన్ సరిపోతుందా లేదా ఇంక్రీజ్ చేయాలన్నా కూడా ఇన్ఫామ్ చేస్తారు. దాంతోపాటు ఏమైనా ప్రాజెక్ట్కి రిస్క్ వస్తే ఐడెంటిఫై చేసే మిటిగేషన్ స్టెప్స్ ఉన్నాయా లేదా సజెషన్ కూడా చేస్తారు. దాంతోపాటు కాస్ట్ సరిపోతే అడ్జస్ట్మెంట్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నా కూడా, ఇలాంటి ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫైనాన్స్ ఒకళ్ళు పిఎంఓ అండ్ ఆల్సో ప్రాజెక్ట్ స్పాన్సర్ కూడా రెస్పాన్స్ ఇస్తారు. నెక్స్ట్ స్టెప్ ఏం జరుగుతుందంటే ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ ద ఇన్పుట్స్ దెన్ PM sends the final project management plan for formal approval to the senior management, PMO head and the sponsor. అంటే ఏంటి, సో ఫైనల్గా మన ప్రాజెక్ట్ మేనేజరు ఒక డ్రాఫ్టెడ్ ప్రాజెక్ట్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్ ప్రాజెక్ట్ ప్లాన్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఎందుకంటే ఇలాంటి కరెక్షన్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయాక ఫైనల్గా ఒక అప్రూవల్ ఈమెయిల్ అనేది తీసుకుంటారు. ఎవరికి పంపుతాడంటే సీనియర్ మేనేజ్మెంట్, కంపెనీలో వర్క్ చేస్తున్న మేనేజ్మెంట్ సీనియర్కి, దాంతోపాటు పిఎంఓ హెడ్కి ప్లస్ స్పాన్సర్కి కూడా పంపుతారు. పంపి ఏమని ఇన్ఫామ్ చేస్తారంటే ఈమెయిల్లో దిస్ ఈమెయిల్ usually includes a clear request like please approve the baselined scope, baselined schedule, baselined cost so that we can begin the execution phase. The final approval typically comes through 1-2 confirmation emails from decision makers stating the plan is accepted and the project may proceed. సో ప్రాజెక్ట్ మేనేజర్ ఫైనల్గా సీనియర్ మేనేజ్మెంట్కి, పిఎంఓ హెడ్కి, స్పాన్సర్కి కూడా ఈమెయిల్ సెండ్ చేసి అందులో క్లియర్గా ఏమైనా మెన్షన్ చేస్తారంటే సో మీరందరూ కన్ఫర్మ్ చేయడం వల్ల ఈ బేస్ లైన్ కన్ఫర్మ్ అయిన బేస్ లైన్ ఇది, ఆఫ్ స్కోప్కి కన్ఫర్మ్ అయిన షెడ్యూల్ ఇది, కన్ఫర్మ్ అయిన కాస్ట్ ఇది, సో దట్ మేము ప్లానింగ్ కంప్లీట్ చేసి దెన్ మనం ఎగ్జిక్యూషన్ స్టేజ్కి ఎంటర్ అవుతాం. సో మీ ఫైనల్ అప్రూవల్ మాకు కావాలి, సో దట్ మేము ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశారని ఒక కన్ఫర్మేషన్ తీసుకుంటాము, ప్రాజెక్ట్ కూడా ప్రొసీడ్ అవుతాము అని పిఎం అనేది ఒక ఫైనల్ అప్రూవల్ ఈమెయిల్ అనేది ప్లానింగ్ ఫేజ్లో తీసుకుంటాడు. ఓవరాల్ అరౌండ్ 10 to 15 emails are exchanged during the planning stage covering the resource confirmation, cost validation, plan reviews, corrections, final approvals. సో జనరల్గా 10 to 15 ఈమెయిల్స్ అనేది ఎక్స్చేంజింగ్ జరుగుతుంది ప్లానింగ్ స్టేజ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఎండ్ అయ్యే వరకును. ఆ ఈమెయిల్స్ పర్టికులర్గా రిసోర్స్ అవైలబిలిటీ ఉందో లేదా కన్ఫర్మేషన్ రిసోర్స్, దాంతోపాటు కాస్ట్ వ్యాలిడేషన్, కాస్ట్ సరిపోయిందా లేదా, దాంతోపాటు ప్రాజెక్ట్ ప్లాన్లో ఏవైనా వేరియేషన్స్ ఉన్నాయో రివ్యూస్ ఉన్నాయో చెక్ చేస్తారు, దాంతోపాటు వాటి యొక్క కరెక్షన్స్ అండ్ ఫైనల్ అప్రూవల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వన్స్ ఆల్ ద అప్రూవల్స్ ఈజ్ రిసీవ్డ్ దెన్ ప్లానింగ్ ఫేజ్ ఈజ్ అఫీషియల్లీ క్లోజ్డ్. అప్పుడు ఇవన్నీ కూడా జరిగేటప్పటికి ప్లానింగ్ ఫేజ్ అనేది అఫీషియల్గా క్లోజ్ చేసేసి దెన్ ద టీమ్ ఈజ్ ఆథరైజ్డ్ టు బిగిన్ ద ఎగ్జిక్యూషన్ ఫేజ్. ప్లానింగ్ ఫేజ్ అయిపోయింది, మీరు ఎగ్జిక్యూషన్ ఫేజ్ అనేది స్టార్ట్ చేయండి అని ఒక పిఎం అనేది కన్ఫర్మేషన్ అనేది టీమ్కి ఇస్తారు. సో ఇదంతా కూడా ప్లానింగ్ ఫేజ్లో జరిగిన అప్రూవల్ ప్రాసెస్. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.